హాయ్! హలో! నమస్తే. నేను మీ ఎంకేఆర్. వెల్కమ్ టు మై ఛానల్. టుడే టాపిక్ వచ్చేసి ఇక్కడ వెంపల్లిలో స్విచ్ బోర్డ్ బిగిస్తున్నామండి. ఇది 16 మోడల్ స్విచ్ బోర్డ్. ఇండికేటర్ అండ్ ఫ్యాన్ డిమ్మర్ ఈ విధంగా ఇది లైవ్‌లో మీకు స్విచ్ కనెక్షన్ బోర్డ్ ఎలాగివ్వాలా అనేది మీకు చేసి చూపిస్తాను. ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏందొచ్చేసి కింద ఫేస్‌లొచ్చేసి ఇక్కడంతా ఫేసెస్ స్విచ్‌కొచ్చేసి కింది భాగంలో ఫేసులివ్వాలి. ప్లస్ ఇక్కడంతా ఫేస్ ఇచ్చుకుంటాము. స్లీవ్ తీసుకొని నీట్‌గా ఈ విధంగా హోల్డింగ్ చేసుకున్న తర్వాత, మనం వచ్చేసి ఇదంతా ఫేస్ కనెక్ట్ అండి. మొత్తం ఫేస్ ఏ విధంగా ఇచ్చుకోవాలనే దానికి. ఇక్కడ మీరు గమనించినట్లయితే మొత్తం ఫేస్ కనెక్షన్ అంతా అయిపోయిందండి. ఈ విధంగా ఫేస్ కనెక్షన్ స్విచ్ యొక్క కింది భాగంలో ఫేస్ ఇలాగ వచ్చేసి ఒక ఇండికేటర్ దగ్గర కూడా స్విచ్ కింది భాగం ఎలా ఇస్తామో ఇండికేటర్ కూడా కింద ఇచ్చాం. ఆ విధంగా ఇచ్చిన తర్వాత మళ్ళీ ఫేస్ వచ్చేసి ఇక్కడి వరకు వచ్చింది. ఈ 2 స్విచ్‌లు ఎందుకు ఖాళీగా వదిలామంటే ఇవి వచ్చేసి ఇన్వర్టర్ కనెక్షన్ అవుతున్నాయి. ఇన్వర్టర్ కనెక్షన్ ఇక్కడ వచ్చేసి ఇది వచ్చేసి ఫ్యాన్ డిమ్మర్ యొక్క కనెక్షన్ పై భాగంలో ఉంది. ప్లస్ వచ్చేసి సాకెట్కి వచ్చేసి స్విచ్ యొక్క పై భాగం నుంచి మీకు రైట్ సైడ్ ఈ విధంగా కనెక్షన్ వచ్చిందండి. మీకు లైవ్‌లో ఈ కనెక్షన్ ఎలా ఇవ్వాలనేది నేర్పిస్తాను. ఇప్పుడు ఈ బోర్డుకి మనం కనెక్షన్ ఇవ్వబోతున్నాము. ఈ విధంగా కనెక్షన్ ఇచ్చేటప్పుడు మనం జాగ్రత్తగా గమనించాలండి. ఎర్త్ కలర్ ఏదుంది, న్యూట్రల్స్ ఏమున్నాయి, ఫేస్ ఏమున్నాయి, ఇది ఇప్పుడు మనం గమనించాలి. ఇక్కడ వచ్చేసి మనం అన్నీ సపరేట్ చేసుకోవాలి. ఇక్కడ ఎర్త్‌కు యాక్చువల్‌గా అయితే గ్రీన్ కలర్ ఉండాలి. గ్రీన్ కలర్ లేనివల్ల వీళ్ళు బ్లూ కలర్ తెచ్చుకున్నారు. బ్లూ కలర్ లాగామండి. ఇది ఎర్త్‌కి. ప్లస్ వచ్చేసి ఈ ఫేసులు వచ్చేసి 1 స్క్వేర్ ఉండేటివన్నీ మనకు పాయింట్ వైర్లండి. పాయింట్ అంటే ఇక్కడ ఒక బల్బుది ప్లస్ వచ్చేసి లైట్‌వి ఇలా అవన్నీ ఉంటాయి కదా! ఇవన్నీ వచ్చేసి ఇవి పాయింట్స్. ఈ పాయింట్ వైర్లు అనేది మనం సపరేట్ చేసుకోవాలి ఫస్ట్. ఇక్కడ నుంచి వచ్చినవి ఏంటంటే మీకు ఇది కూడా న్యూట్రల్ యాక్చువల్‌గా అయితే బ్లాక్ ఉండాలి. ఓనర్స్ వచ్చేసి దాదాపు ఒక 5 బిల్డింగులకు కాబట్టి ఒకే కలర్ వాళ్ళు తెచ్చుకున్నారు. ఆ కలర్‌ని బట్టి మనం లాగాము. ఇది న్యూట్రలు, ఇది ఫేసు, ఇది ఇన్వర్టరు, ఇది ఎర్త్. దీన్ని మీకు డివైడ్ చేసిన తర్వాత మీకు చూపిస్తాను. ఇప్పుడు ఈ విధంగా పాయింట్ వైర్లు ఇవి తీసుకున్నాం. ఇది వచ్చేసి ఎర్త్‌కు మీకు చెప్తున్నాను కదండీ! యాక్చువల్‌గా అయితే గ్రీన్ కలర్ ఉండాలి. అవైలబుల్‌లో లేక బ్లూ కలర్ లాగారు. ప్లస్ వచ్చేసి ఇవి న్యూట్రల్స్. ఇది కూడా 2.5 బ్లూ వచ్చేసి న్యూట్రల్ అండి. ఇది 2 బోర్డులకి ఒక కనెక్షన్ కాబట్టి 2 ఫేస్‌లకు ఒక కనెక్ట్ చేసాం. ఇక్కడ 2 న్యూట్రల్‌ని ఇక్కడ తీసుకున్నాం. ఇట్లా న్యూట్రల్స్ సెపరేట్ డివైడ్ చేసుకోవాలి. పాయింట్ వైర్లు సెపరేట్ డివైడ్ చేసుకోవాలి. ఎర్త్ వైర్ సెపరేట్ డివైడ్ చేసుకోవాలి. ఇది ఇన్వర్టర్ వైర్‌ని సెపరేట్ చేసుకోవాలి. ఇది ఇన్వర్టర్ వైర్ వచ్చేసి 1.5 అండి. లోడింగ్ ఎక్కువ ఉంటుంది కాబట్టి 1.5 లాగాము. ఇది ఎలా కనెక్ట్ చేయాలనేది ఇప్పుడు మీకు చూపిస్తాం. ఈ విధంగా మనము పేసులన్నీ అంటే పాయింట్ యొక్క పేస్ భాగాలన్నీ ఇట్లా తీసుకుందాం. న్యూట్రల్లన్నీ కలిపి ఈ విధంగా ఒకటే విధంగా జాయింట్ కొట్టేసి ఒక న్యూట్రల్‌గా తీసుకున్నాం. ఇలాగా ఇన్వర్టర్ వైర్‌ను ఒక ఇన్వర్టర్ కనెక్షన్‌గా తీసుకున్నాం. ఫేస్‌ను ఒక సింగిల్ ఫేస్‌గా మనం చేసుకున్నాం. ఇప్పుడు బోర్డ్‌లో ఏ విధంగా కనెక్షన్ ఇవ్వాలనేది చూద్దాం. చూశారు కదా ఫ్రెండ్స్, సెకండ్ పార్ట్‌లో మీకు స్విచ్ కనెక్షన్ అనేది పూర్తిగా ఇస్తాను. ఎందుకంటే వీడియో లెంతీగా ఉండడం వల్ల యూట్యూబ్‌లో అప్లోడ్ చేసినా అంత వీడియోని యాక్సెప్ట్ చేయదు కాబట్టి మీకు 2 భాగాలుగా చేయాల్సింది వస్తుంది. మీరు ఈ వీడియోని సెకండ్ పార్ట్‌లో మీరు పూర్తిగా చూడండి. పూర్తిగా నేర్చుకోండి. ఎందుకంటే ఎలక్ట్రికల్‌కి సంబంధించిన వైరింగ్స్ ఇవన్నీ అనేది ఏంటంటే చిన్నపాటి మిస్టేక్ జరిగినా మీకు ప్రాబ్లమ్ అవుతుందనే ఉద్దేశంతో లెంతీ వీడియో నీట్‌గా చేయడం జరిగింది. ఆ వీడియోని మిగిలిన పార్ట్‌ని సెకండ్ పార్ట్‌లో మీరు చూడండి. ఇప్పటివరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ ఫాలో అయితే మీకు ఈ ఎలక్ట్రికల్ సంబంధించినవి అన్నీ మీకు క్లారిటీగా అర్థమవుతాయండి. థ్యాంక్ యూ.